మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. హెర్మోసిల్లోని వాల్డో సూపర్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై మెక్సికో గవర్నర్ రియాక్ట్ అయ్యారు. మెక్సికో గవర్నర్ ఆల్ఫాన్సో డ్యురాజో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఆ ప్రాంతాన్ని. మరి ముఖ్యంగా మెక్సికోలోని షాపింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించడం అందరిని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. మెక్సికోలోని సొనోరో రాష్ట్రంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది దుర్మరణం పాలవడం ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించి పేలుడు కారణానికి ప్రస్తుతం అన్వేషించే ప్రయత్నాల్లో ఉన్నారు అక్కడ అధికారులు. ప్రాథమికంగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ పేలడం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి వాళ్ళు భావించడం జరుగుతోంది. ఆ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం పూర్తిగా దగ్ధమైపోయింది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే పేలుడు సంభవించిందో పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదురుగా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, దాంతోపాటు మరి ముఖ్యంగా అక్కడ పనిచేసే లోకల్ పోలీసులు కావచ్చు, అందరూ అక్కడికి చేరుకుని అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేయడంతో కొంతమంది ప్రాణాలు దక్కించుకోగలిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ పేలుడు ఒక్కసారిగా మెక్సికోని షాక్ కి గురి చేసింది. మరి ముఖ్యంగా ఆ కారు సంబంధించి ఒక సమీపంలో ఒక కారు Amigos de Radio Fórmula, les saluda Michelle Rivera. Me encuentro sobre la calle Avenida Doctor Noriega y Matamoros. En esta calle, justamente acá, donde le estoy apuntando, está la tienda Waldos, que todo única fue una explosión desde el interior de la tienda. Se habla extraoficialmente de 25 personas muertas, entre ellas posiblemente 6 niños. Es información extraoficial, lo que de las fuentes está saliendo que están atendiendo este tema. Bomberos, todo muy hermético, bomberos, criminal, no están brindando más información, esperar a que las autoridades nos den las cifras oficiales, pero lo que yo puedo confirmar es que lamentablemente en esta explosión van más de 20 personas muertas. Las imágenes han circulado. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో అక్కడ అంతా పరుగులు పెట్టిన సందర్భం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఈ ఘటన ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. ఒక సూపర్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికోకి సంబంధించి అది ఉత్తర ప్రాంతమైన సొనోరోలోని హెర్మోసిల్లోలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరం మధ్యలో ఉంది వాల్డోస్ అనే సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆల్ఫోన్సో డ్యురాజో ధృవీకరించారు. ఆయన ప్రాథమిక దర్యాప్తు అంచనా ప్రకారం ఈ పేలుడు ప్రమాదం, ఇన్ఫాక్ట్ ఈ పేలుడికి ఒక యాక్సిడెంట్, అంటే ఇది ఒక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. అక్కడున్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వడం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందంటూ కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. అయితే ఇది ఉద్దేశపూర్వక దాడి కాకపోవచ్చు అని చెప్పి అధికారులు ప్రస్తుతం అంచనాకు వస్తున్న సందర్భం. మెక్సికోలో డే ఆఫ్ ది డెడ్ అనే ఒక పండుగ ఉంది. ఆ పండుగ వారాంతంలో ఈ దుర్ఘటన సంభవించడం మరింత విషాదకరమని అక్కడ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ చెల్లాచెదురుగా పరుగులు పెడుతున్న సందర్భం. మెక్సికోలోని ఒక సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 12 మంది తీవ్ర గాయాలయ్యాయి. 11 నుంచి 12 మందికి హెర్మోసిల్లోని వాల్డోస్ సూపర్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో చిన్నారు కూడా ఉన్నారని చెప్పి ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ ఆల్ఫాన్సో డ్యురాజో ఆయన ధృవీకరించడం జరిగింది. పేలుడు సంభవించిన వెంటనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి, అంబులెన్స్ చేరుకుంది, దాంతోపాటు ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. పేలుడికి కారణాలు, పేలుడు ఎందుకు సంభవించిందనే అంశానికి సంబంధించి ప్రాథమిక విచారణ జరుగుతోంది. ప్రాథమిక విచారణ జరుగుతున్న క్రమంలోని అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ పేలడం కారణంగానే ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఆయన మాట్లాడడం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆల్ఫాన్సో డ్యురాజో ఇదొక బాధాకరమైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు. ఆయన తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏవేవి చర్యలకు ఉపక్రమించాలో బాధితులను కాపాడేందుకు, బాధిత కుటుంబాలను రక్షించుకునేందుకు కావచ్చు, లేకపోతే బాధితులను కాపాడేందుకు కావచ్చు, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు.
ఈ ప్రమాద ఘటన మీద మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతున్న సందర్భం ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆల్ఫాన్సోతో ఇటు ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రెస్క్యూ సిబ్బందిని పంపించాలని చెప్పి ఇంటీరియర్ మినిస్టర్కి సంబంధించి వాళ్ళకి ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా సంబంధిత అధికారులు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ ఘటన ఒకసారిగా మెక్సికో వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఒక్కసారిగా దిగ్భ్రాంతిని గురి చేస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్.